ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమెరికా పర్యటనను ముగించుకొని ఆయన శుక్రవారం మధ్యాహ్నానికి ఢిల్లీకి చేరుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడ నుంచే అసలు ముచ్చట మొదలైంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాత వెంటనే ఆయన బయలుదేరాల్సి ఉంది. దాదాపు 6 గంటలైనా అందుబాటులో లేని వైనం ఇప్పుడు కొత్త చర్చకు తెరతీసిందని చెప్పక తప్పదు. అమెరికా నుంచి ఢిల్లీకి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల ప్రాంతంలో చేరుకొని ఆ తర్వాత విజయవాడకు 3 గంటల 55 నిమిషాలకు బయలుదేరతారని మీడియాకు చెప్పారు. కానీ రాత్రి 9 గంటల వరకు ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్ లాంజ్ లోనే ఉన్నట్లుగా సీఎం, ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బంది మీడియాను నమ్మించారు. ఆ 6 గంటల పాటు బాబు ఎయిర్పోర్ట్ లో లేరని, ఢిల్లీ నగరంలో కొందరు ప్రముఖుల్ని ముఖ్యులతో ఆయన కలిసినట్లుగా తెలుస్తోంది. అమెరికా పర్యటన ముగించుకొని దేశ రాజధాని చేరుకొని అక్కడి నుంచి నేరుగా బెజవాడకు రావాల్సిన బాబు ఢిల్లీలో 6 గంటల పాటు ఎవరిని కలిశారు, ఏం మాట్లాడారు, తన భేటీల్ని ఎందుకంత గోప్యంగా ఉంచాల్సి వచ్చింది, షెడ్యూల్ కు భిన్నంగా ఆయన అంత రహస్యంగా ఎవరిని కలవాల్సి వచ్చిందని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఆయన రాత్రి 9:30 వరకు ఎయిర్పోర్ట్లోనే ఎందుకున్నట్లు అన్న ప్రశ్నను మీడియా వర్గాలనే కాదు రాజకీయ వర్గాల్లోనే ఈ అంశం ఆసక్తికర చర్చకు తెరతీసింది.